హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. లేని మద్యం స్కామ్పై సిట్ కట్టుకథలట. జరగని స్కాములో 3,500 కోట్ల దోపిడీ అంటూ బేతాళ విక్రమార్క కథ. సిట్ ఛార్జ్షీట్ సాక్షిగా వెల్లడైన భాగవతం. స్కామ్ జరగకపోయినా సిట్ దుష్ప్రచారం చేస్తుందని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. సిట్టు విచారణ, సిట్టు స్కాము, సిట్ ఏ స్కామ్ పైన అయితే విచారణ చేస్తాం, మద్యం స్కామ్ అంతా కట్టుకథ. ఈ కట్టుకథ బేతాళ కథ చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి వచ్చిన కథను బేస్ చేసుకుని ఇది చేస్తున్నారు. ఎంక్వైరీ కానీ, అక్రమ అరెస్టులు కానీ, కక్ష సాధింపులు కానీ అని చెప్పి వైఎస్ఆర్సీపీ సాక్షి పేపర్ చెప్తుంది. కొండందవి ఎలకన కూడా పట్టలేకపోయారంటుంది. మరి కొండందవి ఎలకన పట్టని ఇంతమందిని 12 మంది ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. A12 మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా అయింది. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు స్వయంగా ఛార్జ్షీట్లో ఉన్నట్టు నేను ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక పేరాని అందులో రాశారు. అంటే ఈ కలెక్ట్ అయిన సొమ్ము అంతా ఆయనకి ట్రాన్స్ఫర్ అయినట్టు వాళ్ళు చెప్పినట్టు వాంగ్మూలంలో కొంతమంది దోషులు దాంట్లో రాశారు. సరే, అది ఎంతవరకు నిజం, చెప్పారా, దానికి ఏమి ఎవిడెన్స్ ఉందంటే మొత్తం ఎపిసోడ్ చూస్తే ఎవిడెన్స్ లేదు, సాక్ష్యాధారాలు లేని కేసు ఇది నిలవదు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. వాస్తవం కూడా చూస్తే వాళ్ళు చెప్తున్న అంటే ఈనాడు సాక్షి పేపర్లో, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసే ఐటమ్స్ అయినా సరే కొద్దిసేపు పక్కన పెట్టిన సిట్టు ఇచ్చిన ఛార్జ్షీట్లో గూగుల్ టేక్అవుట్లు, ఎక్కడ మీటింగ్ పెట్టింది, ఎవరెవరు చాట్ చేసింది, ఎవరెవరు ఫోన్లో మాట్లాడుకుంది, ఎవరిని కలిశారు, వీటిని బట్టి ఆధారాలు ఉండవు. ఆధారాలు ఏం కావాలా? 3,500 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు, ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎవరి దగ్గర నుంచి ఎవరికి పోయినాయి, ఇది కదా ఆధారాలు. అవి ఇవ్వకుండా విజయసాయిరెడ్డి, రాజకేశ్వరరెడ్డి మీటింగ్ అయ్యారు కాబట్టి ఇదే ఉంటుంది. ఇక వాళ్ళు మీటింగ్ అయ్యే హక్కు లేదా? విజయసాయిరెడ్డి ఏమైనా ఉగ్రవాదా, ఈయనేమైనా తీవ్రవాదా? వాళ్ళిద్దరు కలిస్తే తప్ప? అంటే ఒక 2 మనుషులు, 3 మనుషులు, 4 మనుషులు కూర్చొని చర్చిస్తే ఇక అది మద్యం గురించే, స్కామ్ గురించి అనే ఒక దానిలో ఉన్నారని వైఎస్ఆర్ చెబుతుంది. ఇదంతా మీటింగులు, లేదా గూగుల్ టేక్అవుట్లు, లేదా వాట్సాప్ చాటింగ్లు, వీటిని బట్టి కేసు పెట్టారు కాబట్టి ఇది నిలిచే కేసు కాదు, కేవలం బురద జల్లే కార్యక్రమం అని వాళ్ళు చెప్తున్నారు. ఈ సిట్టు కట్టుకథలే అని చెప్పి ఇదే అంశం పైన ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా రాసినాయి. ఈనాడులో ఈనాడులో ఏం రాశారంటే అదే ఇప్పుడు మనం అనుకున్నది, ఇదే అంశం పైన సేమ్. ముడుపుల ముఠాతో జగన్ సన్నిహితుల భేటీలు, డెన్నులు, ఇన్ఛార్జీలతో నిత్యం సంప్రదింపులు. మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప బాలయ్యలు గుట్టు రట్టు. వీరి ద్వారానే జగన్కు ముడుపులు చేరినట్టు ఇప్పటికే వెలుగులోకి. రాజకేశ్వరరెడ్డి, చాణక్య, సైఫ్, ప్రణవ్, ప్రకాష్, వెంకటేష్ నాయుడు సమావేశాలు. హైదరాబాదు తాడేపల్లిలో కలిసేవారు. సెల్ టవర్లు లొకేషన్ల ఆధారంగా నిగ్గు తేల్చిందట. ఇది సెల్ టవర్లు లొకేషన్ల ఆధారం నిగ్గు తేల్చిన కేసులు నిలబడతాయా? ఇది ఏం చెప్తుండ్రో అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా నిరూపించిన అధికారులు. ప్రాథమిక అభియోగ పత్రంలో సమగ్ర వివరాలు. అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ బేస్ చేసుకొని వాళ్ళు కలిసి ఉండొచ్చు. అంటే ఒక 2 వ్యక్తులు కలిస్తే ఈ మద్యం కుంభకోణం అయినా వాళ్ళకి వేరే పని ఉండదా? లొకేషన్ల బట్టి, సెల్ టవర్ లొకేషన్లు బట్టి వాళ్ళని మేము అక్యూజ్డ్గా ఎస్టాబ్లిష్ చేస్తామంటే అది అసలు నిలవదు కోర్టులో అనేది ఇలా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. వాస్తవం కూడా లీగల్గా చూసినా రాజకేశ్వరరెడ్డి, విజయసాయిరెడ్డి గెలిచారు, లేదా విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి గెలిచారు కాబట్టి వాళ్ళిద్దరు దొంగలు, దోషులు అంటే మద్యం కుంభకోణం చేశారంటే వీళ్ళందరూ కలిసి జగన్కి సన్నిహితులు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కూడా డబ్బులు పోయినాయి అంటే ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో, లేదా పవన్ కళ్యాణ్ గారితో అనేక మంది అడ్మినిస్ట్రేషన్లో భాగంగా కలుస్తూ ఉంటారు. చాలామంది లూలు కంపెనీలు, లాలా కంపెనీలు, ఊర్సా కంపెనీలు ప్రతినిధులు వచ్చి కలుస్తూ ఉంటారు. అంటే కలిస్తే క్రైమ్ చేసినట్ట, కుంభకోణం చేసినట్ట. మరి ఇట్లా కలిస్తేనే అంటే అధికారంలో ఇప్పుడు మిథున్ రెడ్డి ఒక ఎంపీ, విజయసాయిరెడ్డి ఎంపీ, వాళ్ళిద్దరు కలిస్తే కూడా గూగుల్ టేక్అవుట్తోని, గూగుల్ మ్యాపుల లొకేషన్లతోనే వాళ్ళే తప్పు చేశారు అని నిర్ధారించే పరిస్థితికి ఇక దీన్ని క్లియర్గా ఇవాళ ఈనాడు పేపర్ ఏమంటుందంటే సన్నిహితులతో భేటీ, ముడుపుల ముఠాతో సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు భేటీ అయ్యారట. జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు ముడుపుల ముఠాతో, అప్పటికే ముడుపులు ముఠా అయింది, వాళ్ళతో సన్నిహితులు భేటీ అయ్యారు. ఇక భేటీ అయితే ఇదే తప్ప వేరేది లేదు. దీన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తే కోర్టులో ప్రభుత్వం, సిట్టు? అరే వాళ్ళు భేటీ గురించి అడగట్లా, మేమంటది రేపు కోర్టు 3,500 కోట్ల రూపాయలు జరిగింది అవినీతి, స్కామ్ అంటున్నారు కదా, దానికి సంబంధించి ఏమున్నాయి మీ దగ్గర ఎవిడెన్స్ అడిగింది.
తేలగల్లేస్తారు. ఇదంతా ఏంటంటే ఒక బురద జల్లే కార్యక్రమం అనేది వీళ్ళు చెప్తుంది. ఇదే అంశం పైన ఈ ఆంధ్రజ్యోతి ఇంకొక రకంగా రాసింది. అంటే సాక్షి పేపరు, ఆంధ్రజ్యోతి, ఈనాడు అంటే ఒక్కొక్క ఎజెండాతోనే ఎట్ట రాస్తారు వార్తలు అనేది మనకు అర్థమైంది. ఇక మిగతా పేపర్లు అంటే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు అయితే ఒక ఎజెండా. నరాలు నలిపి కిడ్నీలు లివర్లు చిదిమి జనం బలి చేశారట జనాన్ని జగన్మోహన్ రెడ్డి. జగన్కు ధనాశకు జనం బలి, నాసిరకం మద్యంతో ఒళ్ళు గుల్ల. ఈ 5 ఏళ్లలో భారీగా కిడ్నీ, లివరు, నరాల వ్యాధులు, 10 రెట్లు పెరిగిన నరాల బలహీనతలు, రెండింతలైన కాలియ రోగాలు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ గణాంకాలు ఇవి. చనిపోయిన వారెందరో లెక్కలు లేవు. దీన్ని బట్టి కూడా కేసు పెట్టాలంటారు వీళ్ళు. నరాలు నలిపిండట జగన్మోహన్ రెడ్డి, కిడ్నీలు లివర్లు చిదిమి పబ్లిక్ని చంపేసిండు కాబట్టి ఈ మద్యం కుంభకోణం జరిగింది, కేసు పెట్టాలి. అంటే ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూడా మద్యం ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది. కల్తీ మద్యం తయారు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో 4-5 రోజుల క్రితం అని చెప్పి. ఇప్పుడు ఆ కల్తీ మద్యం తయారు చేసినందువల్ల ఒకళ్ళు చనిపోతే దానికి నరాలు నలిపి, కిడ్నీలు చిదిమి, లివర్లు చిదిమి చంద్రబాబు నాయుడు గారు వచ్చి చంపినట్ట. ఇది ఒక డైవర్షన్ తీసుకుంటున్నారు, కల్తీ మద్యము అని చెప్పి. కల్తీ మద్యమా కుంభకోణం జరిగింది? చనిపోయారు జగన్మోహన్ రెడ్డి కాలంలో కల్తీ మద్యం తాగి చాలామంది ప్రజలు చనిపోయారు అనేది చర్చ ఉంది. ఆ చర్చ కోసం ఈ కేసు డబ్బుల కేసా, మనుషులను చంపేది కేసా? ఇది ఒక డైవర్షను. ఆయనేమో లాటిట్యూడ్ ప్రకారం, మీటింగుల ప్రకారం, గూగుల్ లొకేషన్లు బట్టి వీళ్ళే దోషులు భేటీలయ్యారు కాబట్టి అని ఈనాడు పేపర్ రాసింది. లేదు నరాలు నలిపిండు, కిడ్నీలు చిదిమిండు, లివర్లు చిదిమిండు, చంపిండు కాబట్టి, మనుషులు చనిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలంటారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టాలంటారు. ఇక సాక్షి పేపర్ ఏమంటుందంటే అసలు ఇదంతా ఒక పిట్టకథ, కట్టుకథ, కొండందవి ఎలకన కూడా పట్టలేదు అని 3 పేపర్లు 3 రకాలుగా ఈ సిట్టు మద్యం స్కామ్ పైన ప్రతిరోజు వార్తలు రాస్తేనే నేను ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లో రకరకాల బ్రాండ్లకు గేట్లు ఎత్తిండని ఆయన రాసిండు. ఇక ఒక డేటా ఇచ్చారు. 2014-19 మధ్యలో అంటే చంద్రబాబు నాయుడు గారు టైంలో ఇంతమంది చనిపోయారట. పురుషులు 966 మంది, మహిళలు 310 మంది, మొత్తం 1276 మంది చనిపోయారట. అప్పుడు మద్యం నరాల వ్యాధులకు గురైన వారి సంఖ్య, మద్యం ప్రభావంతో వ్యాధులకు గురైన పురుషులు ఎక్కడైతే అంటే 2020-24 జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో పురుషులు 8,810 మంది, మహిళలు 3,853 మంది, మొత్తం 12,663 మంది నరాల వ్యాధి రకరకాలకు గురై ప్రభావంతో హాస్పిటల్ పాలు కావడం, జబ్బును పడటం, చనిపోవడం రకరకాల డేటా ఇచ్చారు ఆంధ్రజ్యోతి. మరి ఈ డేటా వాళ్ళకి ఎవరు ఇచ్చారో తెలియదు. ఈ డేటాను ఒకటి తీసుకొచ్చి ప్రింట్ చేసింది. సరే ఈ డేటా అయినా ఆ డేటా అయినా చనిపోయింది పేద ప్రజలు, చనిపోయిందైనా జబ్బును పడ్డదైనా పేద ప్రజలు ఇవ్వాలి. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలమా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలమా అది చెప్పదు ఆంధ్రజ్యోతి. ఇక్కడ 1,200 మందే మా నాయకుడు ఉన్నప్పుడు చనిపోయింది, కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 12,000 మంది చనిపోయారు, లేకపోతే 12,000 మంది నరాల బలహీనతో జబ్బులు పాలయ్యారు ఈ మద్యం వల్ల. వీరైనా వారైనా ఆ మద్యాన్ని ప్రజలకు దాగిచ్చి ఆదాయం వస్తే దాంతో పరిపాలన చేసి దాంతో రాజకీయంగా పబ్బం గడుపుకునే కార్యక్రమం తప్ప, 1,200 మంది నరాల బాధితులో లేకపోతే చనిపోతేనే వీళ్ళు మనుషులు కాదా? ఒక మనిషి ప్రాణమైనా, ఒక మనిషి జబ్బును పడ్డా అది క్రైమే. మరి దీనికి ఏమనాలా, దానికి ఏమనాలా అంటే పోల్చుతుండు. అంటే మా నాయకుడు చేసిన దానికంటే ఈయన జగన్మోహన్ రెడ్డి చేసింది ఎక్కువ ఉంది అని చెప్పి, అంటే ఇద్దరు చేశారు అనేది ఆంధ్రజ్యోతి చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలు చైతన్యం కావాలి. న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్ వాళ్ళ ఎజెండాను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దే కార్యక్రమం. ప్రజల కోణంలో చంద్రబాబు నాయుడు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా మద్యాన్ని ఏర్లై పారించి మద్యం అమ్మి పరిపాలన చేస్తున్నారు. వీళ్ళు మద్యం వ్యాపారులా, రాజకీయ నాయకులా, ముఖ్యమంత్రులా అని అడగాలి వాస్తవంగా పేపర్లు, టీవీ ఛానళ్ళు. ఇదే న్యూస్ పేపరు ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి వచ్చాక మద్యం ఆదాయం పెరిగింది, మద్యం అమ్మకాలు పెరిగినాయి, షబాష్ ఖుషి అని రాసిండు. ఏ పేపర్ అని రాస్తే మద్యం అమ్మకాలు, మద్యం ఆదాయం పెరిగితే ఫుల్ ఆదాయ ఆర్జన వస్తుంది, రేట్లు తగ్గించిండు, నాణ్యమైన మద్యాన్ని అందిస్తుండు అని చెప్పి. కావాల్సిన నాణ్యమైన మద్యం కాదు, నాణ్యమైన విద్యా వైద్యం, కానీ అది రాయరు. ఇది ఒక రకమైన సైకో అనమాట, సైకో మెంటాలిటీ. ఇది ఈయన ఆంధ్రజ్యోతి ఇది రాసింది. సరే మొత్తానికి మద్యం కుంభకోణం కొండను దొవ్వి
ఎలకన పట్టారంటే మరి ఎలక కూడా దొరికిద్దా దొరకదా చివరికి ఇప్పుడు తెలియదు. అది మొత్తం కేసు ట్రయల్ నడిచిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పైన సిఐడి కేసు పెట్టింది బెయిల్ పైన ఉండి, ఇదే మద్యం కుంభకోణం 2014-19 మధ్యలో. మరి అక్కడ కూడా కొండనదవి ఎలక బయటకు వద్దా రాదా? ఆ కొండనదవి ఎలక వచ్చింది కాబట్టి, ఎలక వచ్చే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ తీసుకోండి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా నా పైన కూడా కేసు పెట్టిండు కాబట్టి అని చంద్రబాబు నాయుడు గారు మద్యం కుంభకోణంలో పెట్టాలని చూస్తుండు. ఇదంతా కట్టుకథ, బేతాళ విక్రమార్కుడి కథలు, ఇవన్నీ దీంట్లో నిజాలు లేవని వైఎస్ఆర్ చెబుతుంది. సరే ఏమైద్ది అనేది చూడాలా, ఈ కట్టుకథల నిజం కథల అనేది. రైట్. రాజకీయ యుద్ధాల్లో మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగం అవుతుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్యకు సమన్ల అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించి సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పును సవాల్ చేసిన కేంద్రాన్ని తప్పబట్టిన ధర్మాసనం ఈడీ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది, సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. ఈ రెండు వాస్తవంగా ఉండాల్సింది. దేశంలో జరిగే అవినీతి అక్రమాలు, మనీ లాండరింగు, మనీ ఫ్లోటింగు, అక్రమ ఆస్తుల సంపాదన, ఆదాయానికి మించి ఆస్తుల సంపాదన, వీటిని బయటికి తీసి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తుల్ని కట్టడి చేసే కార్యక్రమం వాళ్ళపై నిఘా పెట్టాలి. కానీ ఇలా రెండు కూడా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ జేబు సంస్థల లెక్క వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ యుద్ధాల కోసం వాడుకుంటుంది. దాంట్లో స్పష్టంగా కనపడుతుంది. మరీ ముఖ్యంగా 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువైంది. ఎక్కడైతే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉంటాయో, ఎక్కడైతే బీజేపీకి లొంగిపోని గవర్నమెంట్లు ఉంటాయో, ఎక్కడైతే బీజేపీకి అలయన్స్గా లేని పార్టీలు ఉంటాయో, వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకునే కార్యక్రమం చేస్తాను. అనేక ప్రభుత్వాలను కూడా సిబిఐ ఈడీని చూపించి పడేసిన దాఖలాలు మనం గతంలో చూసినాం. 2014 ముందు కూడా ఉంది, యూపీఏ గవర్నమెంట్లో కూడా వాడారు. కానీ ఈ స్థాయిలో మరి ఇది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి భార్య పైన కేసు పెట్టింది ఈడీ. ఆ కేసు పైన హైకోర్టుకు పోతే వాళ్ళు స్టే ఇచ్చింది, బెయిల్ ఇచ్చింది. లేదు అని దానిపైన సుప్రీంకోర్టుకి అప్పీలు పోతే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఈడీ. మీరు వాళ్ళ రాజకీయ యుద్ధంలో మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారు? మీరెందుకు బలవుతున్నారు? మీరెందుకు పావులుగా మారుతున్నారు? వాళ్ళ రాజకీయ ఎజెండాల కోసం మీరు పావులుగా మారద్దు. నిజమైన ఇది ఉంటే కేసులో బేస్ ఉంటే చేయాలి తప్ప అని చెప్పి హైకోర్టులు చివాట్లు పెట్ట వాళ్ళు వేసిన పిటిషన్ అప్పీల్ డిస్మిస్ చేసింది. రైట్. ఇక ఈయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన నోటికి అద్దు లేదు, అదుపు లేదు. మరి ఆయన నోటిని చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయలేకపోతున్నాడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోతున్నాడు, వంగలపూడి అనిత గారు చేయలేకపోతున్నారు. అసలు వీళ్ళే ఇంకొక రకంగా ఆయనకు భయపడుతున్నారు అనిపిస్తుంది. నిన్నగాక మొన్న జిల్లా పంచాయతీ ఆఫీసర్ డిపిఓని బండబూతులు తిట్టిండు నడి రోడ్డు పైన. మళ్ళీ నిన్న అడిషనల్ ఎస్పీ తాడిపత్రట రోహిత్ కుమార్ చౌదరి ఆయన్ని బండబూతులు, అరే ఏఎస్పీ ఎంత ముట్టిందిరా నీకు, నీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తా, నీ ఆఫీస్ ముందుకు ధర్నా చేస్తా, నువ్వేం చేస్తావు చేసుకో, నువ్వేం కేసులు పెడతావు పెట్టుకో, నీ అంతు చూస్తా అనే పరిస్థితికి వచ్చింది ఒక అడిషనల్ ఎస్పీ. ఇలా అడిషనల్ ఎస్పీనే అరే తురే అని తిట్టే పరిస్థితికి వస్తే, నీ ఇంటి ముందుకు వచ్చి నిన్ను ధర్నా చేస్తా, నీ సంగతి చూస్తా అని ఒక అడిషనల్ ఎస్పీని, అంటే లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన, శాంతి భద్రతను కాపాడాల్సిన అడిషనల్ ఎస్పీని పోలీసుని బెదిరిస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి తాడిపత్రిలో ఎట్లుంటుంది? సామాన్య ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి, స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉంటుంది. మరి దీన్ని ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోనో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దృష్టిలోనో ఇది క్రైమ్ కాదా? నేను అక్రమాలు చేస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే తోలు తీస్తా, తొక్క తీస్తా అని చెప్తా ఉంటారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా. ఉపేక్షించను, సహించను అంటారు. మరి దీన్ని ఏమంటారు? ఇది మీ కళ్ళకు కనపట్టలేదా, చెవులకు వినపట్టలేదా? అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తే తప్పు కాదా? కేవలం వేరే పార్టీ నాయకులు చేస్తేనే మీరు తాట తీసి తోలు తీస్తారా? వాళ్ళపైనే కేసులు పెడతారా? జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక కామెంట్ చేసిండు పోలీసులపైన, డిఐజీలు డాన్లు లెక్క వ్యవహరిస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తారు అన్నాడు. అట్లా ఎట్లా అంటారు? పోలీసుల్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగాని తెలుగుదేశం పార్టీ మీడియా ఖండించింది. వాస్తవం ఖండించాలి కూడా. పోలీసుల్ని తిట్టడం ఏంది? ఏ నాయకుడైనా అదే పోలీసులను కదా వాడుకొని మీరు బతుకుతుంది. వాళ్ళు లేకుండా ఒక నిమిషం బయటికి కాలు పెట్టలేరు కదా.
వాళ్ళు పక్కన లేకుండా మీరు బయటికి కాలు పెట్టే పరిస్థితి లేదు కదా. అట్లాంటిది మిమ్మల్ని ప్రజల్ని ప్రొటెక్ట్ చేస్తున్న పోలీసుల్ని బండబూతులు తిడితే ఎవరు తిట్టినా తిట్టినాడు. జగన్మోహన్ రెడ్డి ఖండించారు, ఖండించాలి కూడా. మరి ఇలా అడిషనల్ ఎస్పీని నేను అరే ఒరే అని తిట్టిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పైన మరి ఎందుకు ఆ పోలీస్ సంఘం ఏదో ఉందో పోలీస్ సంఘం మొన్న ఖండించింది. ఆ పోలీస్ సంఘం ఇవాళ ఎడిపోయింది. ఆ పోలీస్ సంఘానికి ఈ అడిషనల్ ఎస్పీ పోలీస్ కింద కనపడతలేదా, పోలీస్ ఆఫీసర్ కింద? ఈ ఖండించిన సోషల్ మీడియా, ఖండించిన ఆంధ్రజ్యోతి ఈనాడుకి ఇవాళ ఇది కనపడలేదా, ఇది వినపట్టలేదా? ఇది ముద్దుగుందా? ఈ మాటలు ముద్దు మాటలు మాట్లాడినా జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇగో ఇట్లుందన్నమాట మన మీడియా, మన రాజకీయ పార్టీలు, మన రాజకీయ పార్టీ నాయకుల నైతిక విలువలు ఇట్లున్నాయి. ఇది ఒక వార్త. ఇగో ఈయన బండారం. ఇది నీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం, చేతనైతే అడ్డుకో, తాడిపత్రి ఏఎస్పీపై నోరు బారేసుకుంటాట జడ్పీ మున్సిపల్ చైర్పర్సన్. ఇది అడ్డగోలుగా మామూలుగా తిట్లే. రోహిత్ కుమార్ చౌదరి అట. రైట్. ఇది సాక్షికి సంబంధించి ప్రజాశక్తి చూద్దాం. అచ్యుతానందన్ కన్నుమూత, ఏకేజీ రీసెర్చ్ సెంటర్లో భౌతిక గాయం, ప్రియతమ నేతకు ప్రజలు గణనేవాళ్ళి. కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు యోధుడు, రాష్ట్రాన్ని ఆధునిక రాష్ట్ర స్థాయికి అభివృద్ధిపరిచిన, అనేక మహత్తర పోరాటాలకు మారుపేరుగా నిలిచిన కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ సోమవారం మృతి చెందింది. ఆయన 2016 నుంచి అనారోగ్య కారణాలతోని రాజకీయాల నుంచి ఇన్యాక్టివ్ అయిపోయింది, యాక్టివ్ లేడు. నిన్న మృతి చెందారు. ఆయనకు సంబంధించి ఒక వార్తనిచ్చింది. చాలా సంవత్సరాల పాటు చేసిండు, చాలా సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చేసిండు. 1940లో కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యిండు. 1964లో కమ్యూనిస్ట్ పార్టీ స్ప్లిట్ అయింది, రెండుగా చీలిపోయింది. సిపిఐ పార్టీలో ఉండేది అంతకుముందు. సిపిఐ పార్టీ కాస్త సిపిఎం పార్టీగా కొత్తగా ఏర్పాటు చేసుకుని వీళ్ళు కొంతమంది బయటకు వచ్చి, ఆ సిపిఎం పార్టీ ఇప్పుడున్న సిపిఐఎం పార్టీ స్థాపనలో 1964లో ఈయన కూడా ఒక ఫౌండర్ మెంబరు. అప్పటి నుంచి కమ్యూనిస్ట్ జెండా మోస్తున్నాడు. 1940 నుంచి నిన్న చనిపోయే వరకు కమ్యూనిస్ట్ జెండా మోసిండు. ఈ రోజులలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఇట్లాంటి నాయకులు చాలా అరుదు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబాష్ గారు కానీ, ఈయన కానీ, ఇట్లాంటి చాలామంది కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు అధికారం ఉండని, అధికారం పోని, కేసులు కానీ బెదిరింపులు రాని, అణగదొక్కే ప్రయత్నం, అరికట్టే ప్రయత్నం చేయని, ఉక్కుపాదం మోపనే ప్రభుత్వాలు జైళ్ళలో పెట్టి ఏది పెట్టినా జెండా వదలలే. ఇట్లాంటి అరుదైన నాయకులు, ఇట్లాంటి జెండా వదలని కమిట్మెంట్ ప్రకారం సిద్ధాంతాన్ని నమ్ముకున్న నాయకులు చాలా కరువు అవుతారు. రోజు రోజు ఇట్లాంటి వాళ్ళు పోతుంటే కరువు అయిపోతారు. ఇప్పుడున్న రాజకీయాలలో, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో జెండాలు మారవటం, పార్టీలు మారవటం, షర్ట్ ఇడిచి తీసి అక్కడ పెట్టినట్టే. ఉదయం ఒక పార్టీలో ఉంటే నైట్ కల్లా ఇంకో పార్టీలో పోయే పరిస్థితి. టికెట్ ఎక్కడిస్తే అక్కడ, పదవి ఎక్కడిస్తే అక్కడ, డబ్బులు ఎక్కడిస్తే అక్కడ, కాంట్రాక్ట్లు ఎక్కడిస్తే అక్కడ, ఆ పరిస్థితి వచ్చింది. వీళ్ళు రాజకీయ నాయకులు కాదు. వీళ్ళు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారము, డబ్బులు, ఆస్తులు సంపాదించుకునే నాయకులు వాళ్ళు. వీళ్ళు రాజకీయ నాయకులు అంటారు, వీళ్ళని ప్రజాసేవకులు అంటారు. ప్రజల కోసం సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ నమ్ముకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ప్లాట్ఫామ్లో పనిచేశారు, కమ్యూనిస్ట్ ప్లాట్ఫామ్లో. ఇట్లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు దోలాడుకున్న దొరకరిక భవిష్యత్తులో. మహిళలకు 0 టికెట్ అట, ఆగస్టు 15 నుండి ఇవ్వండి, రాయితీ వివరాలను ముద్రించండి. ఆర్టీసీ ఉచిత బస్సు పథకంపై సీఎం సమీక్ష చేసిండట. ఆర్టీసీ వాళ్ళకి నిన్న సమీక్ష చేసి చెప్పిండు, ఆగస్టు 15 దగ్గరకు వస్తుంది కదా, మహిళలకు ఫ్రీ బస్సు, అది ఎట్లా విధి విధానాలు ఏంది ఖరారు చేస్తారట. జిల్లాల వారీగా అంటున్నారు, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో తిరగాలని. ఉచిత బస్సు అయితే ఆ రోజు నుంచి ప్రయాణం ఉంటుంది అనేది ఒక న్యూస్ చెప్పారు. మన పిల్లలను నేలపై పడుకోబెడతామా? హాస్టల్ దుస్థితిపై సిఎస్కి హైకోర్టు ప్రశ్న, తక్షణమే వ్యవస్థలు కల్పించాలని వెళ్తాయి. సాంఘిక సంక్షేమ, బీసీ, గురుకుల హాస్టల్స్లో వసతులేంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హాస్టల్స్లో పరిస్థితులు చక్కదిద్దలేదంటూ అధికారులు నిలదీసింది. ఏమీ తెలియనట్లుగా ఎలా మిన్నకుండిపోతారని ప్రశ్నించింది. ఏటా ప్రభుత్వం చేసే కోట్ల రూపాయల ఖర్చులు ఎక్కడ పోతున్నాయని
సందేహాన్ని వ్యక్తం చేసింది. కాంట్రాక్టుల లబ్ధి కోసమే పనులు జరుగుతున్నాయా అని నిలదీసింది. మన ఇంట్లో పిల్లల నేలపై పడుకోబెడతామా నిప్పులు చెరిగింది. జిల్లా స్థాయిలో అధికారులు విధిగా హాస్టల్ సందర్శించాలని ఆదేశించింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ గైడ్లైన్స్ ప్రకారం అన్ని మౌలిక వసతులు ప్రభుత్వమే కల్పించాలన్న నిబంధనలను గుర్తు చేసింది. తాగునీరు, పౌష్టికాహారం, బెడ్షీట్లు, యోగ్యమైన మరుగుదొడ్లు, బాత్రూమ్స్ ఉండి తీరాలని తేల్చి చెప్పింది. వసతుల కల్పన అంశంపై నిర్లక్ష్యం వహిస్తే సాంఘిక, బీసీ, గురుకుల సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. మీరే కనుక అంటే సిఎస్ని దృష్టి పెట్టి ఉంటే ఈ విధంగా ఉండవని వ్యాఖ్యానించింది. హాస్టల్ పరిస్థితులు మార్చాలన్న సంకల్పంతోనే స్వయంగా కోర్టుకు పిలిచామని చెప్పింది. ఇప్పటికైనా ఆ గైడ్లైన్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఎస్ని ఆదేశించింది. జిల్లా స్థాయిలో సీనియర్ అధికారులు క్రమం తప్పకుండా హాస్టల్ను తనిఖీ చేయాలంది. ఇకపై నెలవారీ నివేదికను అందజేసేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం ఆదేశించింది. రాష్ట్రంలో హాస్టల్లో నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మార్గదర్శకాల మేరకు వసతుల కల్పన లేదంటూ కాకినాడకు చెందిన కీతినీడి అఖిల్ శ్రీ గురు తేజ వేసిన పిల్ ఇది. కాకినాడ చెందిన ఒక అతను పిల్ వేసిండట. ఇది వాస్తవంగా ఇవాళ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ రాజకీయాలు చేసినా, రాజకీయ పార్టీలు మేము ప్రజల కోసమే, ప్రజాసేవ కోసమే ఉన్నాం, విద్య, వైద్యం, రకరకాల దాంట్లో మేము అద్భుతాలు సృష్టించడం అంటారు. సిగ్గుతో తలదించుకోవాలి. హైకోర్టు సిఎస్ని అడిగింది, మీ పిల్లలు ఇదే పరిస్థితిలో అదే హాస్టల్లో మీ పిల్లలు ఉంటే అట్లా కింద పడుకోబెడతారా? అందరూ చెప్తారు మళ్ళీ మేము ఎస్సీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, విద్య కోసం, వైద్యం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. ఎటు పోతున్నాయి మరి? హైకోర్టు సీరియస్ అయింది. బెడ్లు లేవు, బెడ్షీట్లు లేవు, సరైన హైజీనిక్ టాయిలెట్స్ లేవు, పౌష్టికాహారం ఉండదు. ఒక అనాథల లెక్క టైంకి ఇంత తిండి వేస్తే తినాలో సప్పుడు చేయకుండా ఉండాలి. ఆ పరిస్థితి ఉంది ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్లో. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రాజకీయ నాయకులు, అధికారులు. ఒక్కనకన్నా సోయలేదు. ఇవాళ ఇదే వార్తని ఒక్క పేపర్ అంటే ఒక్క పేపర్ రాయాలి. ఒక్క పేపరు, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి పేపర్ కానీ, ఈ 3 పేపర్లు వాళ్ళ ఎజెండాతో పనిచేస్తున్నాయి. పనికిరాని మద్యం స్కాము, ఆ స్కాము, ఈ స్కాము, ఆయన ఏడ కూర్చుండు, ఆయన ఏడ వంగిండి, ఇది రాస్తున్నారు తప్ప ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఒకళ్ళ గురించి ఒకళ్ళు విమర్శించుకోవడం తప్ప ప్రజల గురించి వార్తలు రాయటం మర్చిపోయారు. ఇది ఎంత అద్భుతమైన వార్త! పిల్లల గురించి, చదువుకునే పిల్లల గురించి హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేస్తే ఇది బ్యానర్ ఐటమ్ ఉండేది ఇవాళ అన్ని పేపర్లలో. ఏముంది? సాక్షి పేపర్ ఇది కట్టుకథలు, స్కామ్ అని సాక్షి పేపర్ రాద్ది. ఆంధ్రజ్యోతి నరాలు నులిమి కిడ్నీలు నులిమి చంపిండు అని ఆయన రాస్తాడు. ఇక ఈనాడు పేపర్ ముడుపుల ముఠాతోని జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు భేటీ అయ్యారు. ఇవన్నీ అయితేయో లేవో, దానివల్ల ప్రజలకు ఇప్పుడు ఉపయోగం ఉందో లేదో పక్కన పెడితే ఆ సిట్టు విచారణ చేస్తుంది. ఇట్లాంటి కీలకమైన అంశాలంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్ విషయంలో వాళ్ళ ఎజెండా ఎంత ఘోరంగా ఉందంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు కదా, మన కుటుంబాలు, మన కులాలు కాదు కదా అందులో ఉంది. మన కులాల పిల్లలు అందులో చదువుకోరు కదా, మన పిల్లలు మన ఇంటి పిల్లలు కాదు కదా, వాళ్ళ గురించి మనం ఏంది వార్త రాసేది? మన పంపకాలు, మన పరువు, మన ప్రతిష్టలు, మన ఘనకార్యాలు రాసుకోవాలని ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఇది ప్రజాశక్తికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. రైట్. పెట్టుబడులకు రెడ్ కార్పెట్, $100 బిలియన్ ఆకర్షించేలా కార్యాచరణ. అది ఆటోమేటిక్. చంద్రబాబు నాయుడు గారు అంటేనే రెడ్ కార్పెట్ ఎవరికి పోతారు? రైతులకో, మహిళలకో, నిరుద్యోగులకో, ఉపాధి లేని వాళ్ళకో, పేదోళ్ళకో రెడ్ కార్పెట్ పడతారా? పెట్టుబడిదారులకే రెడ్ కార్పెట్ పడతారు. ఇక అందులో డౌట్ ఏముంది? $100 బిలియన్ టార్గెట్ పెట్టుకుంటాడు. ప్రజలను డెవలప్ చేయడానికి టార్గెట్ లేదు. $100 బిలియన్ తీసుకొచ్చి పెట్టుబడులు ఎడబెట్టించి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తారట. ఈ రెడ్ కార్పెట్ల గురించి మీరు ఎన్నికలలో చెప్పరు. ఎన్నికలలో నేను గెలిస్తే పారిశ్రామికవేత్తలకు భూములు ఇస్తా, ప్రభుత్వ భూములు ప్రజల దగ్గర నుంచి గుంజిస్తా అని చెప్పరు. ప్రజలకు నేను గెలిస్తే ఇది చేస్తా, అది చేస్తా, రైతు భరోసా డబల్ ఇస్తా, తల్లికి వందనం డబల్ ఇస్తా, ఈ చెప్తారు. ఈడకొచ్చేతాలకు రెడ్ కార్పెట్లు వాళ్ళకి బలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏంటంటే పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి, బడాబాబులకి, పెత్తందారులకి రెడ్ కార్పెట్టే బరుస్తారు. దాంట్లో పెద్ద వార్త కూడా కాదు అది. ఆయన ఓపెన్గానే చెప్తాడు, నేను పెట్టుబడిదారుల కోసం పెట్టుబడులు తేటానికే ఉన్న నేను నా లక్ష్యమే అదని. ఇక దాంట్లో డౌటే ఉంది. కాకపోతే ఆడ చిన్న కరెక్షన్ ఏంటంటే 5 తెచ్చి నేను ఉద్ధరిస్తా రాష్ట్రాన్ని, ప్రజలను అభివృద్ధి చేస్తా, ఉద్యోగాలు ఇస్తా అంటాడు. అంటే ప్రభుత్వం అంటే కేవలం ఉద్యోగాల కల్పనైనా? ప్రైవేట్ కంపెనీలు పట్టుకొచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తే దాంట్లో బంట్రోద్గిరి ప్రజలను జయించడమే వీళ్ళ పనే. ఆ ప్రభుత్వం కల్పించలేదా ఉద్యోగాలు?
ఆ ప్రభుత్వం వ్యాపారాలు పెట్టిలేదా? ఆ ప్రభుత్వం ఉపాధి ఇయ్యలేదా? అంటే తప్పించుకునే ప్రయత్నం. ఇది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ, జీరో ఫేర్ టికెట్ అమలుకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఆర్టీసీలు ఇకపై ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని పెట్టుకున్నట. ఇక పవన్ కళ్యాణ్ గారు సినిమా నా బిజినెస్ కాదు, తెలుగు హీరోల్లో నేనొక్కడిని, మిగతా హీరోల కంటే నా రెమ్యునరేషన్ తక్కువే ఉండదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏఎం రత్నాన్ని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రతిపాదించినానని వెల్లడి. తెలుగు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్టైలే వేరు, సినిమాల రంగంలో మాదిరిగానే పాలిటిక్స్లోనూ తనదైన శైలిలో రాణిస్తానట. తెలుగు సినిమా పరిశ్రమ ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసునని అప్పుడున్న ప్రభుత్వం అట. ఆయన చెప్తుండే నిన్న సినిమా ఒక ఈవెంట్లో పాల్గొని సినిమా నా బిజినెస్ కాదు అంటున్నాను. సినిమా తనకు బిజినెస్ కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం హైదరాబాద్లో హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లో ఆయన మాట్లాడారు. మిగతా సినిమా హీరోల కంటే తాను తక్కువే రెమ్యునరేషన్ తీసుకుంటానని తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోల్లో తానొక్కడని తెలిపారు. గత ప్రభుత్వంలో తెలుగు సినిమా పరిశ్రమను ఎంత ఇబ్బంది పెట్టిందో తెలుసని, తాము అధికారంలోకి రాగానే చిత్ర పరిశ్రమను హృదయపూర్వకంగా ఆహ్వానించామని, వారి నుంచి ఎలాంటి కృతజ్ఞత కోరుకోలేదన్నారు. సినిమా బతకాలని తామంతా కోరుకుంటున్నామని తెలిపారు. ఇది సినిమా మీ బిజినెస్ కాదు, కానీ డబ్బుల కోసం పనిచేస్తారు. సరే, మీ వృత్తి, అది చేసుకోవచ్చు. అందరిలాగానే నేను కూడా తెలుగు హీరోల్లో నేను తక్కువ రెమ్యునరేషను తీసుకుంటా అని చెప్పి ఆయన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లో చెప్పిండు. కాకపోతే ఇక్కడ ఏఎం రత్నాన్ని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రతిపాదించిండట. కానీ ఇక చంద్రబాబు వైపు నుంచి రానట్టుంది స్పందన. రైట్. ఆంధ్రప్రభ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా. పార్లమెంట్ సమావేశాలు మొదటి రోజేనే ప్రకటన. అనారోగ్య కారణంగానే వెల్లడి. సహకరించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి మోడీలకు ధన్ఖడ్ కృతజ్ఞతలు. రాజకీయ వర్గాల సంచలనం. బలమైన కారణాలు ఉంటాయని చర్చ. నిన్న ఉపరాష్ట్రపతి గారు పార్లమెంట్ సమావేశాల స్టార్టింగు నిన్న ప్రిసైడ్ కూడా చేసిండు, చైర్ని చేసి అనూహ్యంగా సాయంత్రం 7 తర్వాతనే రాజీనామా సమర్పించిండట. అనారోగ్య కారణాలతోనే చెప్పిండట. కానీ ఆయన చైర్ను నిర్వహించలేనంత అనారోగ్య కారణాలు లేవు, ఏదో బలమైన కారణం ఉంది. మోడీ, అమిత్ షా ఒత్తిడి ఏమైనా ఉందా రాజీనామా చేయమని? వాళ్ళ మనిషి ఇంకెవరన్నా వేరే ఆల్టర్నేటివ్ చూస్తారా? లేదు, ఆయన సరిగా ప్రిసైడింగ్ చేయలేకపోతాడని అనుకున్నారా? కానీ మొత్తానికైతే తొలగించే కార్యక్రమం, అంటే ఆయన రాజీనామా చేసిన, కానీ ఈ రాజీనామా డైరెక్ట్గా సాఫీగా జరగలేదు. దీని వెనక ఏదో జరిగింది అనేది ఒక చర్చ రాజకీయ వర్గాల్లో. ఏమైందో చూడాలి. మరి ఆయన బయటకు వచ్చి ఏమైనా చెప్తుడా? ఇది ఆంధ్రజ్యోతి. రైట్. ఆంధ్రప్రభ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.